హైదరాబాద్లో గట్టి గానబడితే అందరికంటే తిప్పల ఎవరికంటే మూసి నదికి ఇట్రోకు అట్రోకు ఉండేటోళ్ళకే మీదికెళ్ళి వరద నూక్కొచ్చినంటే బస్తీలు మునుగుతాయి, బండ్లు బాసన్లు కొట్టుకోపోతాయి. అంత ఆగమాగం జగన్నాథం. అట్లాని ఆడికెళ్ళి ఇంకొకడికి ఒమ్మందమా అంటే ఏండ్లకెళ్ళి ఉంటున్నోళ్ళాయే ఉత్తగనే పోతారు. ఈ కాంచి గట్ల కావద్దని ఇటు సిటీకి అటు ఆ పబ్లిక్ అక్కడికొచ్చే కార్యం షురు కాబోతుంది. మూసిని ముద్దుగా చేసే కార్యం రేపే శురువైతుంది. అనంతగిరి గుట్టలకెళ్ళొచ్చి లంగరౌజు, అత్తాపూరు, జియాగూడ, పురాణాపుల్, చాదర్ఘాట్, ముసారంబాగ్, అంబర్పేట్, ఉప్పల్ ఇట్లా సిటీలో 55 కిలోమీటర్ల పొడుగుతో వారుతుంది. అయితే ఒడ్డు పొంట ఇట్రోకు అట్రోకు చాలా మట్టుకి ఇండ్లు కట్టుకున్నారు. ఇవన్నీ ఖాళీ చేపించే బరువు సుధా హైడ్రాకే ఇచ్చింది గవర్నమెంట్. అగో ఏళ్ళకెళ్ళి ఉంటున్నోళ్ళు ఎటు పోతారు ఏడుంటారు అంటారా? ఎవలకు తిప్పల కాకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాండ్రు. మలక్పేటలున్న ఇండ్లను మంత్రి పొన్నం సారు లోకల్ ఎమ్మెల్యే గారు ఆఫీసర్లు పోయి చూసిండ్రు. ఉంటున్నోళ్ళ సౌలతులు అరుచుకొని ఖాళీగున్న ఇస్తానికి ప్లాన్ చేసింది సర్కారు. మూసీ ప్రాంతానికి సంబంధించిన పునరావాసం కల్పించే వాళ్ళందరికీ ఇందులో వసతి సౌకర్యం కలగజేస్తా ఉన్నాం. ఏం తక్కువ 11-12 వేలు ఇండ్లు ఖాళీ చేపియాల్సి వస్తుందట. వాళ్ళందరి మంచి చెడ్డలు అరుచుకునే జిమ్మెదారి మాది అని మాటిచ్చిండు సీఎం సార్ సుతా. మూసీ నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. లండన్ కు పోయినప్పుడు థేమ్స్ నదిని, దక్షిణ కొరియా పోయినప్పుడు అక్కడి నదిని చూసిండ్రు. మనం మూసిన్ సుతట్ల మార్చి చుట్టూ షాపింగ్ మాల్స్ పెట్టించి బిజినెస్ సెంటర్ గా టూరిస్ట్ జాగాగా మార్చాలనేది మనోళ్ళ ఆపోచన. సెంటర్ వాళ్ళని సుధా కొంత సాయం చేయమని కోరుతాండ్రు. ఇప్పటికైతే గింతే పని నడుస్తుంటే తతిమ్మజ్జ చెప్పుకుందాం.